హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. గొంతేంటి ఇలా ఉంది అనుకోకండి. మా పాపకి నాకు ఇద్దరికి 2 days నుండి ఫుల్గా కఫ్, కోల్డ్ అండ్ ఫీవర్ ఉంది. అందుకే గొంతు ఇలా అయిపోయింది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మా పాపతో వాళ్ళ అన్నయ్యలకి రాఖీ కట్టించడానికి మా బావగారు వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. మా అత్తమ్మ వాళ్ళ సైడ్ చాలా డేస్ తర్వాత అమ్మాయి పుట్టిందండి. అంటే మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ మామయ్యకి ఒకరే అబ్బాయి, అది మా మామయ్యనే. తర్వాత మా అత్తమ్మ మామయ్యకి కూడా 3 అబ్బాయిలే. మా బావగారి వాళ్ళకి కూడా 2 అబ్బాయిలు. నెక్స్ట్ మాకు ఇప్పుడు మా శార్వి పుట్టింది. అంటే చాలా ఇయర్స్ తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది మా ఇంట్లో. అందుకే ఈ రాఖీ చాలా స్పెషల్ మాకు. మా బావగారు వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి. నా పక్కన ఉంది కదా, తనేనండి మా తోటి కోడలు. మా శార్వితో రాఖీ అయితే కట్టిస్తున్నాము. తనకి ఫస్ట్ టైం కదా రాఖీ కట్టడం. ఏం చేయాలి ఏంటి అని ఏం అర్థం కావట్లేదు. చూడండి ఎలా చేస్తుందో. ఎంతైనా ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ ఇల్లు చాలా కలగా ఉంటుంది కదండి. ఇక చూసేసేయండి మా పాప వాళ్ళ అన్నయ్యలకి రాఖీ ఎలా కడుతుందో. ల్యాండ్స్కేప్ వేస్ట్ మొత్తం తిను మళ్ళా నోట్లో పెట్టింది. అంతే. నెక్స్ట్ రాఖీ. పట్టుకో, కట్టు. సూపర్. చాలు, కట్టిగా చాలు చాలు. ఎందుకంత ఫాస్ట్, ఎందుకంత ఆగా ఉన్నావు? మెల్లగా పెట్టచ్చు కదా సార్. స్వీట్ పెట్టిగా, స్వీట్ పెట్టు. పెద్ద నాన్న పెట్టు, ఫస్ట్ పెద్ద నాన్న పెట్టు. ఓకే, చిన్న పెట్టు. ఇప్పే సాగురా, అయిపోయిందండి పని. గుడ్ గర్ల్.
ఇగో అది అట్లా పెట్టాలి చెల్లెలకు నువ్వు పెట్టు పెట్టు నువ్వు కూడా కొట్టు పెట్టాలి అది చెల్లెకెట్టి కాలు మొక్కాలి నువ్వు మాత్ర చెప్పినట్టు పెట్టాలి హోలీ పండక్కి గుడ్ బాయ్ ఇచ్చుడు ఇచ్చుడు ఎవరిని చూడాలి ఎంత గుడ్ అన్నయ్యకి కిసి షార్వి అన్నయ్య కిసి దగ్గర కిసి షార్వి ఓ షార్వి కొంచెం పైకి లేరా కొంచెం పైకి లేదు దాని హైట్కు చెంపబెట్టు దాని చెంప దగ్గర చెంపబెట్టి చూడు పైసలు చూసుకుంటుండే ఉన్నది అది అట్లా షార్వి షార్వి చూడు పిన్ని చూడు శ్రేయస్ ఇటు అమ్మ తీసుకున్నా ఓకే ఎస్ ఎస్ కార్వి బాబా చెప్పు పెట్టు చేయబెట్టు మా బావగారు వాళ్ళ ఇంటి నుంచి వచ్చాక మా నాన్నకైతే రాఖీ కడుతున్నా ఇప్పుడు. మాకు 10 మెంబర్స్ అండి బ్రదర్స్. అంటే ఓన్ బ్రదర్స్ అంటూ ఎవరు లేరండి మాకు. నేను మా చెల్లి ఇద్దరమే. కానీ మాకు 5 పెద్దనాన్నలు ఉన్నారు. వాళ్ళ పిల్లలందరూ మాకు అన్నయ్యలే అవుతారు కదా. సో అలా మాకు 10 మెంబర్స్ ఉన్నారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉంటారండి. అందరికీ కట్టాలంటే కష్టం కదా. సో ఇక్కడ ఉన్న వాళ్ళకైతే కట్టానండి నేను రాఖీ. ఇన్ని ఇయర్స్లో నేను ఎప్పుడు కూడా మా నాన్నకి రాఖీ కట్టలేదండి. నేను కానీ మా చెల్లి కానీ ఇద్దరం ఎప్పుడు కూడా కట్టలేదు మా నాన్నకి రాఖీ. ఎప్పుడైనా మా అత్తమ్మ వాళ్ళు వచ్చే కట్టేవారు రాఖీ. కానీ ఈసారి మాత్రం ఎందుకు కడుతున్నానంటే లాస్ట్ ఇయర్ మా అత్తమ్మ చనిపోయిందండి. మా అత్తమ్మ అంటే ఎవరో కాదు, మా డాడీ వాళ్ళ అక్క, సొంత అక్క, ప్లస్ మా ఆయన వాళ్ళ అమ్మ కూడా. అంటే నేను మా బావని పెళ్లి చేసుకున్నానన్నమాట. లాస్ట్ ఇయరే మా నాన్న, మా పెద్దనాన్న వాళ్ళందరూ చాలా బాధపడ్డారండి మా అత్తమ్మని గుర్తు చేసుకొని. ఈసారి వాళ్ళ చెల్లి అక్క లేకుండా రాఖీ పండుగ జరుపుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి. అందుకే మా మమ్మీ ఈ సంవత్సరం నుండి నన్ను రాఖీ కట్టమని చెప్పింది. మా అత్తమ్మ రాఖీ నన్ను కట్టమని చెప్పింది. అందుకే ఈసారి రాఖీ కట్టాను మా నాన్నకి. ఎంతైనా సొంత వాళ్ళు లేకపోతే ఆ బాధ భరించడం చాలా కష్టం కదా. ఇప్పుడు మా ఇంటి దగ్గర కూడా మా అత్తమ్మ మామయ్య ఉంటే మా పాప వాళ్ళ అన్నయ్యలకి రాఖీ కట్టడం చూసి వాళ్ళు ఎంతో సంతోషించేవాళ్ళు. మేమందరం కలిసి మా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం రాఖీ పండగ. కానీ ఏం చేస్తాం చెప్పండి, మాకు ఆ అదృష్టం లేకుండా చేశాడు ఆ దేవుడు.